హాయ్ అండి. సింపుల్‌గా గోధుమ పిండి, పంచదారతో గవ్వలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొంచెం సాల్టు, కొంచెం వంట సోడాని యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. గవ్వలు కూడా బాగా వస్తాయి. చిన్న రౌండ్స్‌ని చేసుకోవాలి. ఇలా చిన్న రౌండ్లు చేసుకోవడం వల్ల గవ్వ అనేది క్రంచీగా వస్తుంది. అదేవిధంగా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు షుగర్ని తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా గవ్వల చెక్క పైన ఒక్కొక్క ముద్దను గవ్వలుగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ గవ్వలుగా చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని గవ్వలన్నింటినీ వేయించుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పంచదార పాకాన్ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. అంతేనండి, గోధుమ పిండి పంచదారతో గవ్వలు రెడీ. సో సింపుల్గా చేసుకోవాలి అంటే ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.